వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి ఎండి ఆయుర్వేద డాక్టర్ సుజిత చల్లా గారు. సో మేడంతో ఈరోజు మనం ఎందుకున్నామంటే ఈ మధ్య కాలంలో చాలామంది అండి అంటే నరాల బలహీనత ప్రాబ్లంతో బాధపడతా ఉన్నారు. సో నరాల బలహీనత అంటే ఏంటి అసలుకు? ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? ఈ విషయాలన్నీ మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం నరాల బలహీనత అంటే చేతుల మంటలు, అరికాల మంటలు ఇవేనా మేడం? ఇంకేమన్నా సిమ్టమ్స్ ఉంటాయా? అంటే టోటల్‌గా మనకి నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉంటదో అది మనకి మన లోకోమోషన్‌కి వీటన్నిటికి గూడా హెల్ప్ అవుతది. సో కొంతమందికి నరాలు సరిగ్గా వీక్‌గా ఉన్నట్టయితే ఆ పర్టిక్యులర్ ఆర్గాన్ అనేది పనిచేయదు. మనం పైనుండి చూసుకుంటూ వచ్చినామనుకోండి, కంటికి సంబంధించినటువంటి నరం ఏదైతే ఉందో, కంటికి సప్లై చేసేటువంటి రెప్పలకి సప్లై చేసే నరం సరిగ్గా పనిచేయలేదు, వీక్ ఉందనుకోండి, రెప్పలు వాలిపోతూ ఉంటాయి. దాన్నే టోసిస్ అంటాం. అంటే ట్రైజెమినల్ నర్వ్ వీక్ అవ్వడం వల్ల అలా డ్రూపింగ్ ఆఫ్ ద ఐలిడ్ ఉంటది. అది నరాల వీక్‌నెస్ అంటే ఆ పర్టిక్యులర్ నర్వ్ వీక్ అయినప్పుడు, ఆ పర్టిక్యులర్ నర్వ్ దేనికైతే సప్లై చేస్తదో, దానికి సంబంధించిన ఫంక్షన్ అనేది తగ్గిపోతది లేదా కంప్లీట్‌గా యాబ్సెంట్ అవుతది. ఓకే మేడం. సో, అలా మనం నరాల వీక్‌నెస్‌ని మనం తీసుకుంటాం. అంటే టోటల్ బ్రెయిన్ నుండి, స్పైనల్ కార్డ్ నుండి వచ్చే నర్వ్స్ ఎక్కడెక్కడైతే సప్లై చేస్తూ ఉంటాయో, అవి హెల్తీగా ఉన్నంత వరకి వాటి ఫంక్షనింగ్ అంతా బావుంటది. ఎప్పుడైతే ఆ నరాలు అనేది వీక్ అవుతూ ఉంటాయో, వీటి ఫంక్షనింగ్ కూడా డిస్టర్బ్ అవుతది. మీరు పెరాలసిస్ తీసుకున్నారనుకోండి, పెరాలసిస్‌లో ఆ పెరాలిటిక్ అటాక్ వల్ల కొన్ని నర్వ్స్ డ్యామేజ్ అవుతాయి కాబట్టి వాళ్ళకి కాలు చెయ్యి అనేది మొత్తానికే పనిచేయకపోవడం, పని చేసినా కూడా ఎంత లెవెల్‌లో పనిచేయాలో అంత సామర్థ్యం లేకపోవడం మనం చూస్తూ ఉంటాం. సెకండ్ వచ్చేసి కొన్ని రకాల న్యూరలాజికల్ డిసీజెస్ ఉంటాయి. దాంట్లో వాళ్ళకి టోటల్ బాడీలో నర్వ్స్ అని అంటే ఇప్పుడు పార్కిన్సోనిజం లాంటిది అండ్ అల్జీమర్స్ డిసీజ్ లాంటివి వీటన్నిటిలో ఏంటంటే టోటల్ నర్వస్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటది. సో పార్కిన్సోనిజంలో స్లోగా నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోయి వాళ్ళు మొత్తానికే బెడ్ రిడెన్ అయిపోతారు. ఇంకే పనులు చేసుకోలేక బెడ్ రిడెన్ అయిపోతారు. ఇప్పుడు మేడం ఈ నరాల బలహీనత ప్రాబ్లము అంటే ఎందుకొస్తా ఉంది మనిషికి? నార్మల్‌గా అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఇవి పెద్ద పెద్దయి. అంటే పెరాలసిస్ కావచ్చు, లేకపోతే పార్కిన్సోనిజం కావచ్చు, కొన్ని రకాల మోటార్ న్యూరాన్ డిసీజెస్ కావచ్చు. ఇలాంటివన్నీ కొంచెం మొత్తం బాడీ లెవెల్‌లో బాగా ఎక్కువ ఎఫెక్ట్ చేసేవి. బట్ నార్మల్‌గా కొంతమందికి ఊరికనే తిమ్మిర్లు రావడము, కొంచెం నడుస్తేనే వీక్ అయిపోవడము, అలాంటివి చూసుకున్నట్టయితే అవి మెయిన్‌గా బి కాంప్లెక్స్ డెఫిషియన్సీస్‌లో మనకి ఇలా ఉట్టిగనే ఏమంటారు తొందరగా నడవగానే అలసిపోయినట్టుగా అనిపించడము అండ్ పని చేస్తూ ఉంటే జనరల్ ఫటిగ్ అంటాం. కొంచెం పని చేయగానే అలసిపోయిన ఫీలింగ్ రావడము, బాగా లాగుతున్నట్టు అనిపించడం, నైట్ పడుకున్నప్పుడు వాళ్ళకి కాలు లాగుతూనే ఉంటది. విపరీతంగా లాగుతున్న ఫీలింగ్ ఉంటది. దీనికి కారణం ఏంటి అనంటే విటమిన్ బి12 అనేది తగ్గిపోవడము అండ్ నరం ఫార్మ్ అవ్వడానికి ఏదైతే పోషకాలు అవసరమో జింక్ అండ్ ఈ విటమిన్ బి12, బి కాంప్లెక్స్‌కి సంబంధించిన అవన్నీ కూడా వాళ్ళకి సరిగా అందవన్నమాట. అంటే వాళ్ళు తీసుకున్న ఫుడ్‌లో అవి ఉండకపోవచ్చు, లేదంటే వాళ్ళ బాడీ అబ్జార్ప్షన్ సరిగ్గా లేకపోవడం వల్ల అందకపోవచ్చు. ఈ 2 కారణాల వల్ల నరాలు వీక్ అవుతాయి. ఇప్పుడు ఆ విటమిన్ బి12 ఏదైతే మీరు బి కాంప్లెక్స్, విటమిన్ డి అని చెప్పారో, సో ఈ రెండిటిని మనకు బాగా పుష్కలంగా మన బాడీకి అందేటట్టు చేసి ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి అంటే ఏమన్నా ఆహార పదార్థాలు ఉన్నాయా? లేకపోతే ఏం చేస్తే మనకు కరెక్ట్‌గా మనకు పోషణ అందిస్తుంది? నార్మల్‌గా ఇప్పుడు నరాలు స్ట్రెంగ్త్‌గా ఉండాలి అనంటే మనకి అందరికీ తెలుసు ఈ బి కాంప్లెక్స్‌కి సంబంధించినటువంటి విటమిన్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా తీసుకోవాలి అని చెప్పేసి. అందుకే మనం ఏం చేస్తాం చాలా మందికి ఇట్లా నరాలు లాగుతున్నాయి అన్నప్పుడు బి12 ఇంజెక్షన్స్ తీసుకోండి అని చెప్పేసి సజెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ బేసిక్‌గా మనం ఆయుర్వేదం ప్రకారం చూసుకున్నట్టయితే గట్ గట్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ నర్వ్ స్ట్రెంగ్త్. అంటే మీ గట్ హెల్తీగా ఉన్నంత వరకి, మీ గట్‌లో సరైనటువంటి డైజెషన్ మెటబాలిజం జరుగుతున్నంత వరకి మీకు నర్వ్‌కి సంబంధించిన ఏ ప్రాబ్లము రాదు. ఓకే. అంటే మీరు తీసుకున్నటువంటి ఫుడ్ అనేది ఇప్పుడు మీ గట్ హెల్తీగా ఉండాలంటే ఫస్ట్ మీరు హెల్తీ ఫుడ్ తీసుకోవాలి అసలు కదా! గట్ అంటే ఏంది మేడం? నార్మల్‌గా మన స్టమక్‌ని గట్ అంటాం. నార్మల్‌గా స్టమక్, ఇంటెస్టైన్స్ వీటన్నిటిని గట్ అంటాం. అది హెల్తీగా ఉంది అంటే ఏంటి అంటే దాంట్లో ఉండాల్సినంత హెల్తీ బ్యాక్టీరియా ఉండాలి అండ్ ఎంత బ్యాక్టీరియా ఉండాలో అంత ఖచ్చితంగా ఉండాలి. చాలా వరకి మనం తీసుకునే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అండ్ ఇష్టం ఉన్నటువంటి ఫుడ్ తినడం వల్ల, జంక్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువగా తినడం వల్ల వాళ్ళకి గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోతూ ఉంటది. ఎప్పుడైతే ఈ గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోతూ ఉంటదో మనం తీసుకున్నటువంటి ఫుడ్ అనేది సరిగ్గా డైజెషన్ అవ్వక అందాల్సినటువంటి పోషకాలు కూడా మనకి అందవు. అందుకే మనం ఏమంటామంటే ఫస్ట్ గట్ హెల్తీగా ఉంటే ఆ తర్వాత మనకి అందాల్సిన పోషకాలు అందుతాయి కాబట్టి మన నర్వస్ సిస్టమ్ స్ట్రెంత్ ఉంటది. కాబట్టి నర్వస్ సిస్టమ్ స్ట్రెంత్ ఉండాలి అనంటే టోటల్ గట్ స్టమక్, ఇంటెస్టైన్స్ ఇవన్నీ హెల్తీగా ఉండాలి. మరి హెల్తీగా ఉండాలి అంటే ఫస్ట్ హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. హెల్తీ ఫుడ్ అంటే ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్ అండ్ కార్బోహైడ్రేట్స్ కొంచెం తక్కువ ఉండాలి. ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ సమతులంగా ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవాలి. ఓకే మ్యామ్.
అండ్ సెకండ్ వచ్చేసి ఎవరికైతే ఫుడ్ తీసుకున్నది మంచిగా డైజెషన్ అయ్యి ఒకసారి మోషన్కి వెళ్ళిపోయి చాలా లైట్గా ఫీల్ అవుతారో అప్పుడు వాళ్ళకి గట్ హెల్త్ బాగానే ఉందని చెప్తాం. కానీ చాలా మందిలో ఏంటి అంటే వాళ్ళు తీసుకున్నటువంటి ఫుడ్ అనేది సరిగా డైజెస్ట్ అవ్వక బాగా గ్యాసెస్ రావడము, తేన్పులాగా రావడము, మోషన్ సరిగా లేకపోవడము, మోషన్ ఫ్రీగా ఉండకపోవడము, ఇవన్నీ కూడా గట్ హెల్త్ సరిగా లేదు అని ఇండికేట్ చేస్తాయి. ఎప్పుడైతే ఈ గట్ హెల్త్ సరిగా ఉండదో మనకి నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా వస్తాయి. మీరు చూడండి, పెరాలసిస్ హిస్టరీ కావచ్చు, ఇంతకుముందు నేను చెప్పిన పార్కిన్సోనిజం హిస్టరీ కావచ్చు, ఎంఎన్డి డిజార్డర్స్, ఇట్లాంటి చాలా అల్జీమర్స్ కావచ్చు, ఇలాంటి చాలా రకాల న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ పెద్ద పెద్దవి కావచ్చు, లేదంటే కామన్గా నార్మల్ B12 తగ్గడం వల్ల కాలు చేతులు ఇలాంటి డిసీజెస్ కావచ్చు. వీళ్ళందరిలో ఒక కామన్ సైన్ ఏంటి అని అంటే కాన్స్టిపేషన్. వాళ్ళకి కాన్స్టిపేషన్ అన్నా అని ఉంటుంది, లేదా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అన్నా ఉంటుంది. ఈ రెండూ లేని వాళ్ళకి ఎవరికి కూడా బి కాంప్లెక్స్ డెఫిషియన్సీస్, న్యూరలాజికల్ వీక్నెస్లు ఉండవు. మేడం, ఈ గట్ హెల్త్ని కాపాడుకుంటూ మనకు ఆ విటమిన్స్ మనకు అందాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు కరెక్ట్ అంటారు? నార్మల్గా మనం అనుకున్నట్టుగా చాలా వరకు బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉండేటువంటివి పప్పు ధాన్యాలు. సో పప్పు ధాన్యాలు నార్మల్గా పెసర్లు, శనగలు, వీటన్నిటిని కూడా నానపెట్టేసి ఒక స్ప్రౌట్స్ లాగా తీసుకోమని చెప్తూ ఉంటాం. పొట్టుతో కూడిన ఆహారాలు అన్నిటిల్లో కూడా మనకి బి కాంప్లెక్స్ ఉంటుంది. ఇప్పుడు మనం రైస్ కానీ గోధుమ కానీ బాగా పాలిష్ చేసి తీసుకుంటున్నాం, కానీ అన్పాలిష్ లెవెల్లో ఉంటే ఖచ్చితంగా మనకి ఏదైతే మనం తీసుకునే గ్రెయిన్ ఏదైతే ఉంటుందో దాని పొట్టుకి ఆ గ్రెయిన్కి మధ్యలో కవరింగ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా బి కాంప్లెక్స్ సంబంధించిన పదార్థమే ఉంటుంది. ఒకప్పుడు అందరూ కూడా ఇలా దంపుడు బియ్యం తినడము అండ్ న్యాచురల్ మెథడ్లో చేసుకొని కుకింగ్ చేసుకొని తింటూ ఉండేవాళ్ళు, కాబట్టి వాళ్ళకి ఈ బి కాంప్లెక్స్ అనేది బాగా అందేది. డెఫినెట్గా పప్పులు ఖచ్చితంగా నానపెట్టుకొని మంచిగా పొట్టుతో కూడినటువంటి పప్పులు తినడం. ఇప్పుడు మనం అందరం పెసరపప్పు తిన్నా, కందిపప్పు తిన్నా మొత్తం పొట్టు తీసేసి పాలిష్డ్ పప్పు తింటున్నాం. అలా కాకుండా పొట్టుతో ఉన్న పప్పే బాగా ఎక్కువసేపు నానబెట్టి చాలాసేపు కుక్ చేసి తీసుకున్నాం అనుకోండి, మన గట్ హెల్త్ బాగుంటుంది, అందాల్సినటువంటి పోషకాలు కూడా అందుతాయి. అండ్ సెకండ్ వచ్చేసి మంచిగా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ కూరగాయలు, ఇవన్నిటిలో కూడా మనకి ఫ్రెష్గా తీసుకున్నప్పుడు మనకి అందాల్సినటువంటి పోషకాలు అందుతాయి. అండ్ నాన్ వెజ్ తినే వాళ్ళలో అయితే మనకి నార్మల్గా మీట్ మనం చూసుకున్నట్టయితే ఇంటెస్టైన్స్ వాటిలో ఎక్కువ ఉంటుంది, కాబట్టి దాన్ని ఎక్కువగా తీసుకోమని చెప్తాం. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే ఏవైతే గ్రీన్గా అంటే పచ్చగా ఉంటే ఆ కూరగాయలు అయితే తీసుకోవాలంటారు రెగ్యులర్గా తీసుకోవాలి. బట్ ఎక్కువగా మనకి B12 అనేది పప్పు ధాన్యాల్లో మనకి ఎక్కువగా ఉంటుంది. అందుకే నానపెట్టిన స్ప్రౌట్స్ లాంటివి ఎక్కువగా తీసుకోమంటాము. మిల్లెట్స్ లాంటివి ఎక్కువ తీసుకుంటాం, ఎందుకంటే మిల్లెట్స్ని మనము ఏం పాలిష్ చేయడానికి ఉండదు, కాబట్టి మిల్లెట్స్ ఎక్కువగా తీసుకుంటే బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ అనేది తొందరగా తగ్గుతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా. సో డయాబెటిక్లో మన రెటినోపతి ఇట్లాంటి అంటే అది కూడా ఒక నెరుగు సంబంధించిన ప్రాబ్లం. నార్మల్గా షుగర్కి సంబంధించిన దాంట్లో వచ్చే నర్వ్ వీక్నెస్ తీసుకున్నట్టయితే అది షుగర్ వల్ల, వాళ్ళకి బ్లడ్లో పెరిగినటువంటి గ్లూకోజ్ వల్ల అందాల్సినంత బ్లడ్ సర్క్యులేషన్ టువర్డ్స్ పర్టికులర్ ఆర్గాన్స్కి అందకపోవడం వల్ల నర్వ్స్ వీక్ అవుతూ ఉంటాయి. అండ్ ఒకవేళ కంటికి సంబంధించిన ఆప్టిక్ నర్వ్ వీక్ అయితే ఆప్టిక్ నర్వ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం. అండ్ రెగ్యులర్గా మన టోటల్ బాడీలో అయితే పెరిఫెరల్ నర్వ్స్కి ఎప్పుడైతే అది అటాక్ అవుతుందో అప్పుడు మనం నార్మల్గా డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. అంటే షుగర్ వల్ల వచ్చినటువంటి నర్వ్స్కి సంబంధించిన ఇన్ఫ్లమేషన్, అంటే షుగర్ పెరిగిపోవడం వల్ల నరాలు వీక్ అయిపోయి సూదులకు వచ్చినట్టుగా, కాళ్ళలో సూదులకు వచ్చినట్టుగా, నడిచినా కూడా ఏదో సాఫ్ట్ సబ్స్టాన్సెస్ మీద నడిచినట్టుగా, అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళకి నరాలు వీక్ అయిపోయి కాలినా కూడా వాళ్ళకి అర్థం కాదు, ఏదైనా ఇంజురీ జరిగినా అర్థం కాదు, అంటే అక్కడ వచ్చేసి స్పర్శ కూడా తగ్గిపోతుంది అంటారు. అందుకే షుగర్ పేషెంట్స్కి పెయిన్ ఎక్కువ ఉండదు. ఓకే, చాలా మంది అరే నువ్వు ఇంత పెయిన్ ఎట్లా వచ్చుకున్నావు అని అంటారు, కానీ వాళ్ళకి నరాలు అనేవి సెన్సిటైజ్ అయిపోయి స్లోగా వీక్ అయిపోయి వాళ్ళకి ఆ స్పర్శ అనేది సరిగా ఉండవు. అందుకే వాళ్ళకి గ్యాంగ్రీన్స్ ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా, ఎందుకంటే వాళ్ళకి సరి అయినటువంటి స్పర్శ ఉండదు, నడుస్తూ ఉంటే కూడా చెప్పులు జారిపోతాయి. మన దగ్గరికి ఇప్పుడు రెటినోపతితో వచ్చే పేషెంట్స్ ఉంటారు కదా, కంటికి సంబంధించి, వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు, మేడం నేను డ్రైవ్ చేసేటప్పుడు చెప్పు ఉందా లేదా కూడా తెలియదు, అంత జారిపోతూ ఉంటాయి. సో అట్లా అంత లెవెల్లో వాళ్ళకి నర్వ్స్ అనేవి సెన్సిటైజ్ అయిపోయి పాడైపోతూ ఉంటాయి అన్నమాట. బట్ దీంట్లో మనకి మెయిన్ ఏంటి అని అంటే షుగర్ వల్ల అయినటువంటి కాంప్లికేషన్ అది. నిజంగా మేడం, ఈరోజు మన ప్రేక్షకుల కోసం నరాల బాధిత ప్రాబ్లం ఉన్న వాళ్ళకి స్ప్రౌట్స్ అంటే ఏదైతే మీరు చెప్పారో అది మీరు రెగ్యులర్గా వాళ్ళు తీసుకొని విటమిన్ B12 పుష్కలంగా అందించుకొని ఈ నరాల బాధిత ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం మేడం. థ్యాంక్ యూ.